హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఊర్లో అయితే ఫర్ ద ఫస్ట్ టైం బొడ్రాయి ప్రతిష్ట, ఇంకా పోచమ్మ బోనాలు, నల్ల పోచమ్మ బోనాలు, ప్రతి ఒక్క దేవతకి ఎవరెవరైతే మా ఊర్లో దేవతలు ఉన్నారో అందరికీ బోనాలు అయితే తీస్తున్నారనమాట. చాలా పెద్ద పండగ జరుగుతుంది. మేము పుట్టినప్పటి నుంచి అయితే చూడడం ఇదే ఫస్ట్ టైం. పోచమ్మ బోనాలు అయితే అయినాయి కానీ ఇంత పెద్ద పండగ అయితే ఎప్పుడు కాలేదన్నమాట. సో మేము ఎట్లా జరుపుకున్నాము ఫెస్టివల్స్ అవన్నీ మీకు ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఇది జస్ట్ ఫస్ట్ డే మాత్రమే. ఆ రోజు మేము పోచమ్మకి ఇంకా నల్ల పోచమ్మకి అయితే బోనాలు తీసినాం అనమాట. ఇప్పుడు రైస్ పెడతారా? అన్నం పెడతారా? అన్నం పెట్టి పచ్చన్నం పెట్టి స్వీట్ బెల్లపన్నం, పచ్చి పులుసు అన్నం మీద దుత్తలు ఉన్నాయి కదా, దుత్తన పచ్చి పులుసు, పలుసులు ఉన్నాయి కదా, కాకాలి. కాదు ఇప్పుడు ఇప్పుడు రెండు తీస్తున్నారు, మళ్ళీ 8కి మళ్ళీ 7 గంటలకి 3 గంటలకి ఇక్కడ మమ్మీ పిన్ని ఏమో బోనం కోసం అని ప్రిపేర్ చేస్తున్నారనమాట. పొద్దున 2 బోనాలు ప్లస్ జల్లగడవ తీసినాం, రాత్రి నల్లపోచమ్మకి కూడా 2 బోనాలు జల్లగడవ తీసినాం అనమాట. మీలో ఎంతమందికి రిచువల్స్ అని తెలుసు కమెంట్లో చెప్పండి. ఏం కాదు ఉండని వాడు అనుకుంటే ఇట్లా తెల్ల కడవలో గిట్ల వేస్తాం కదా అత్త, ఆకులు ఆకులు వేస్తాం, ఇట్లా చేతులలో పట్టుకుంటారు బోనాలు. గైస్ ఇది బోనంలోకి వంట చేస్తున్నారు. మొత్తం డీజేనే, సౌండ్ లేదు. డాన్స్ చేయమన్నారు, చేసిరా మళ్ళీ దుంకిరా యారలు బోల్ మించోళ్ళు. చిటక హాయ్ చెప్పే, నేనా చెప్తాను ఏ మంచి వేరే చెప్పాలి ఏమన్నా చెప్పాలి, వేరే స్పెషల్గా ఏమన్నా. సో ఇట్లా అయితే బోనాలు ప్రిపేర్ అయిపోయినాయి, అక్కడ పెట్టేసినారనమాట. సో వెళ్ళేటప్పుడు అయితే దీపాలు ముట్టిస్తారు. సో ఇట్లయితే మేము రెడీ అయిపోయినాం, మన బోనాలు కూడా రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడైతే బోనం ఎత్తుకొని ఇంకా మా ఊరు దగ్గర అందరు గ్యాదర్ అవుతారు కదా, అక్కడికి వెళ్తున్నాము. దాన్ని కషిరి అంటారనమాట, అక్కడికి వెళ్తున్నాము. మా మేనత్తకైతే దేవుడు వస్తారనమాట. సో అడుగుతున్నారు ఎట్లా జరుగుతుంది ఊరికి, మా ఇంటికి ఎట్లా జరుగుతుంది, అంత మంచిగా జరుగుతుందా అని అడుగుతున్నారు అనమాట. అంత మంచిగా జరుగుతుంది అని చెప్పింది. మా ఇంట్లో అయితే టైం కన్నా ముందే అన్నీ రెడీ చేసి పెట్టేస్తారు, అన్నీ ప్రిపేర్డ్గా ఉంటాం. కానీ ఇప్పుడు వెళ్ళాలి అని అంటే ఇంకా ఆగమాగం అయిపోతాం అందరము. మీ ఇంట్లో కూడా అంతేనా? నాకు కమెంట్లో చెప్పండి. మా చెల్లి అక్కడి నుంచి ఫోటో తీస్తుంటే మా తాతమ్మ ఉండి తిడుతుంది ఫోటోస్ అల్లగుండా అని చెప్పి. తమ్నేల్ కోసం ఒక్క ఫోటో కూడా మంచి రాలేదంటే మా తాతమ్మనే గైస్ కారణం. చెప్పులిప్పే చిటక
ఇక్కడ పట్టు పరుస్తున్నారనమాట, అంటే ముగ్గేస్తున్నారు. ఇది బోనాలు చేసుకున్నప్పుడు కంపల్సరీ వేస్తారంట. ఎందుకు వేస్తారు ఏంటి అనేది నాకు డీటెయిల్గా అయితే తెలీదు. మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు కింద కమెంట్లో చెప్పండి. జల్లగడవనేమో మనం తలపైన ఎత్తుకోవచ్చు, లేదంటే చేతిలో కూడా పట్టుకోవచ్చు. కానీ మమ్మీ వాళ్ళేమో తలపైన ఎత్తుకోమని చెప్పినారనమాట. సో అందుకే అట్లా ఎత్తుకున్నాము. నాకు రైట్ సైడ్లో ఉంది కదా, తను మా మమ్మీ అనమాట. మా పిన్ని ఇంకా మమ్మీ బోనాలు ఎత్తుకున్నారు, నేనేమో జల్లగడవ ఎత్తుకున్నాను. చాలా మందికి ఊర్లో అయితే పూనకాలు వచ్చినాయి అనమాట. అట్లా పూనకాలు అంటే డైరెక్ట్గా లైవ్లో దగ్గర నుంచి చూడడం అయితే అదే ఫస్ట్ టైం అనమాట. అసలు బోనాలు చేత్తో పట్టుకోకుండానే డ్యాన్స్ చేసినారు. చాలా బాగా అనిపించింది అది చూస్తేనైతే. అట్లా ఊర్లో అందరూ ప్రతి ఇంటి నుంచి అయితే బోనాలు తీసినారు. సో ఒక్కొక్కరు వస్తున్నారు. అట్లా అందరం గ్యాదర్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టింది. దానికి బోనం కింద సపోర్ట్గా పెట్టుకున్నాం కదా, అది చుట్టబట్ట అంటారనమాట. నాకు అది చాలా లావు అనిపించి తలంతా ఇట్లా పట్టేసినట్టు అవుతుంది అనమాట. అందుకే నేను మా మమ్మీకి చెప్తున్నా, నాకు ఇంకో చిన్నది కావాలి అని చెప్తే ఇంక అప్పటికప్పుడు మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చినారు. సో అట్లయితే మార్చేసిన అనమాట చుట్టబట్టని. ప్రతి ఊర్లో కంపల్సరీగా బొడ్రాయి ఉంటుందంట. సో మీరు ఎంతమందికి బొడ్రాయి అంటే తెలుసు నాకు కమెంట్లో చెప్పండి. సో అది చేయడానికి ఈ పూజలన్నీ చేస్తున్నారనమాట. అవి చేసినప్పుడు ఖచ్చితంగా బోనాలు తీయడము, ప్రతి ఊర్లో ఏమైతే దేవతలు ఉన్నారో అందరికీ బోనాలు ఖచ్చితంగా తీస్తారనమాట. సో మేము బోనాలు తీసే ముందు 5 days నుంచే చాలా రిచువల్స్ అన్నీ జరిగినాయి. శివపార్వతుల కళ్యాణం, ఇంకా నవగ్రహాలను ప్రతిష్ఠ చేయడం, ఇవన్నీ చాలా జరిగినాయి అన్నమాట. సో బోనాలది 5th day అనుకుంటా. ఊరందరు కలిసి చేస్తున్న పండగ కాబట్టి ఊరందరూ ఒక దగ్గర గ్యాదర్ అయిన తర్వాత నెక్స్ట్ పోచమ్మ గుడికి వెళ్ళి అక్కడ బోనాలు దించి ప్రదక్షిణాలు చేసి అదంతా చేసి ఇంటికి వెళ్తారనమాట. ఇక్కడైతే పట్టుపరిచిన తర్వాత దాని చుట్టూ నిమ్మకాయలు పెట్టి ఇంకా అగరబత్తి కూడా పెట్టి వెలిగించినారు అనమాట. సో ఇంకా గుమ్మడికాయ కూడా కొడుతున్నారు. మా తాతమ్మ ఉంది ఇక్కడ చూడండి. మాకు ఇంత తెలిసినా కానీ అందరు బాబాయిలు అక్కడికి వచ్చినా, డాడీ వాళ్ళు అక్కడికి వచ్చినా కానీ తను కూడా వస్తుందన్నమాట. మేము జాగ్రత్తగా వెళ్తున్నామా లేదా అవన్నీ చూడడానికి అని చెప్పి. నేను పుట్టినప్పటి నుంచి అయితే ఇంత దగ్గరగా ఇట్లాంటి అన్ని రిచువల్స్ చూడడం అయితే ఫస్ట్ టైం. బోనాలు కూడా చూడలేదని అనుకోకండి, బోనాలు అయితే చూసినాం. అప్పట్లో ఒకసారి మా ఊర్లో పోచమ్మ బోనాలు అయినాయి, కానీ అన్ని దేవతలకు బోనాలు చేయడం, ఒక గుడి కట్టడం, శివపార్వతుల కళ్యాణం అని, బొడ్రాయి ప్రతిష్ఠ అని ఇవన్నీ ఎప్పుడు చూడలేదన్నమాట. అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది.
2-3 అవర్స్ టైం పట్టింది గుడికి రావడానికి. ఇంకా ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసినాం. ఇదే పోచమ్మ టెంపుల్ అనమాట. అందరు ఊరంతా వచ్చింది. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో బోనాలు. ఇక్కడ పోచమ్మకి ఎవరైతే ఇంటి నుంచి ఒడిబియ్యం తీసుకొస్తారో పోయడానికి అని చెప్పి ఒడిబియ్యం పోసేసి ఇంకా ఏమైనా ప్రసాదం అది ఉంటే పెట్టేసి ఇంక ఇంటికైతే వెళ్ళిపోవడమే అనమాట. మేమైతే ప్రదక్షిణం చేసినాం. ఎవరైతే బోనాలు ఎత్తుకున్నారో ప్రదక్షిణం చేసేసి అక్కడ దింపేసినాం అనమాట బోనాలు. ఇక్కడేమో మా పిన్ని వాళ్ళు ఇంకా దేవతకు ఒడిబియ్యం అయితే పోస్తున్నారు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ 4 అట్లా మళ్ళీ నల్లపోచమ్మ దగ్గరికి వెళ్తున్నాం అనమాట బోనాలు తీసుకొని. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఏమో ఉండే నల్లపోచమ్మ దగ్గరికి వెళ్ళాలంటే. చూడండి ఊరంతా బోనాలు తీసేసరికి ఊరంతా ఎంత కలకలలాడిపోతుందో. ఇంకా రెండో బోనం అయ్యేసరికి అయితే ఆల్మోస్ట్ 8:30 to 9 అయింది. వచ్చేటప్పుడైతే ఏం తెలియలేదు, 3 కిలోమీటర్స్ నడిచినాము. బట్ వెళ్ళేటప్పుడైతే కొంచెం కాళ్ళు చాలా నొప్పి వచ్చినాయి అనమాట. మొత్తం 6 కిలోమీటర్స్ నడిచినాం తెలియకుండానే. బట్ వర్త్, మేమైతే చాలా హ్యాపీ అయిపోయినాం. అసలు ఎంత బాగున్నాయి చూడండి బోనాలు. చూడ్డానికే కన్నుల పండగ అనిపించింది నాకైతే. ఇంకా ఇంటికి వెళ్ళగానే మళ్ళీ హనుమాన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. పంతులు చెప్పినారు హనుమాన్ టెంపుల్కి వచ్చి హారతి ఇచ్చి అక్షంతలు ఉన్నాయి శివపార్వతుల కళ్యాణం చేసినవి తీసుకెళ్ళమని చెప్పిండు అనమాట. సో మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఇంకా హారతులు అట్లా తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం అనమాట. చాలా కష్టంగా తింటారు గైస్. బోనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇలా కూర్చున్నాం. సో బట్ వీళ్ళందరూ వాయిస్ ఓవర్ ఇగ్నోర్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియోలో అయితే నల్ల పోచమ్మ బోనాలు ఇంకా పోచమ్మ బోనాలు అయితే కవర్ చేశాను. నెక్స్ట్ డే మహంకాళి టెంపుల్ కడుతున్నారని చెప్పినా కదా, వాటికి కూడా బోనాలు తీసినాం అనమాట. సో నెక్స్ట్ డే ఇంకెట్లా జరిగింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో స్టే ట్యూన్. మీరు ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి.